లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబరు మాసములో కూడా ఎవరెవరి ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఈ రాశుల ప్రకారముగా బాగుండినా, ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా, ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పడం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంతో మందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి, మరి జరగటం లేదే, లేదా ప్రమోషన్లు రాలేదే, లేదా వివాహాలు కాలేదే, లేదా ఉద్యోగాలు రాలేదే, లేదా విదేశాలకు వెళ్ళాలి, లేదా ఇంకేవో జరగాలి, మాకు ప్రమోషన్లు రావాలి, వ్యాపారం బాగా జరగాలి, కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. అందువలన మీరు మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి. అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి. తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న సవరణలు ఉంటే చేసుకోండి. తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గాక. అందువలన ఈ 12 రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. జయోస్తు. కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. విద్య, ఉద్యోగమునందు ఉత్తీర్ణత, విద్యలోనూ ఉత్తీర్ణత, ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు, స్థానచలనము లాంటివి కలగవచ్చును. వేరే మంచి చోటికి మీరు వెళ్ళవచ్చును. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలగడం జరుగుతాయి. చిరకాలము నుండి కోర్టులో ఉండేటువంటివి ఏమైనా ఇబ్బందికరమైనటువంటివి కేసులు ఉంటే వాటి నుంచి ఉపశమనం అనేటువంటిది పొందుతారుగాక. ఉద్యోగులకు ప్రమోషన్లు కలుగుతాయి. స్థిరాస్తి పంపకము లాంటివి జరుగుతాయి గాక. తద్వారా భూముల వలన, ఇళ్ల వలన, స్త్రీల వలన మేలు జరిగేటువంటి విధానము ఉన్నది. ధనలాభము అనేటువంటిది ఉన్నది. ఈ మాసంలో మీకు అనుకూలతలు అనేటువంటివి బాగా పెరగబోతున్నాయి. మేము ఇన్నాళ్ల నుంచి చాలా అవస్థల్లో ఉన్నాము, చాలా సంపాదించిందంతా పోగొట్టుకున్నాము. మేము రుణాలు తీర్చుకోవడం ఎలా, ఇంతింత రుణాలు ఉన్నాయి, మేము ఎలా తీర్చుకోగలము అని మీరు ఆలోచన చేసేటువంటి వాళ్లకు కూడా తప్పకుండా మేలు జరిగి తీరుతుంది గాక. నేను గతము నుంచి చెబుతూనే ఉన్నాను. దాదాపు ఇంకా 10 సంవత్సరాల పాటు మీకు చాలా మహర్దశగా ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకోండి. లోపాలు ఉంటే సరిదిద్దుకోండి. ఆత్మవిశ్వాసముతో, నమ్మకముతో ముందుకు వెళ్ళండి. మీకు జయమే కలిగి తీరుతుంది గాక. మళ్ళీ మీరు 100 మందికి మీరు సహకారము చేసేటువంటి స్థితిగతుల్లోకి మీరు వచ్చి తీరుతారు.
పొందుతారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఇంకొకరికి రేపు ఉద్యోగాన్ని మీరు చూపించగలిగినటువంటి స్థాయి మీకు వస్తుంది, తప్పకుండా తెలియజేస్తున్నాను. వృత్తి వ్యాపారమునందు స్థిరత్వము పొందుతారు. ధనలాభములు అనేటువంటివి ఖచ్చితముగా ఈ మాసము నుండి మీకు ప్రారంభమవుతాయి. రాజకీయ ప్రవేశం అనేటువంటిది కూడా ఉన్నది కొంతమందికి, మరి మీ మీ జాతకాల్లో ఉండాలి రాజకీయాల్లోకి వెళ్ళటం అనేటువంటిది. గృహమునందు శుభకార్యాలు జరుగుతాయి. అభీష్ట కార్య సిద్ధి, మీరు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది గాక. ధన ధాన్య వృద్ధి అనేటువంటిది కూడా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మీనరాశి వారికి ఈ సెప్టెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి. మీ ఆలోచనలకు తగ్గట్టు మీరు నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమందికి ఇబ్బంది కలిగినా నేను చేసింది కరెక్ట్ కదా అనేటువంటి భావనతో మీరు ముందుకు వెళతారు గాక. స్థిరాస్తి అనేటువంటిది దానికి సంబంధించినటువంటివి ఏమైనా చిన్న చిన్న ఇంకా ఇబ్బందులు ఉంటే ఈ మాసంలో తప్పకుండా మీకు అవి అనుకూలవంతముగా జరుగుతాయి. కొంత ధన వ్యయం అనేటువంటిది ఉన్నది, తప్పనిసరి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ప్రయత్న కార్యముల యందు జయము కలుగుతుంది. మీరు ఏ కార్యము తలపెట్టినా జయము కలుగుతుంది గాక. శుభకార్యము చేస్తారు ఇంట్లో. గృహమునందు బంధుమిత్రుల యొక్క సమాగమనము అనేటువంటిది ఉంటుంది, వస్తారు. మంత్రసిద్ధి, అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు మంత్రసిద్ధి అనేటువంటిది ఉన్నది, మీకు సిద్ధించి తీరుతుంది గాక. వృత్తి యందు స్థిరత్వములు కలుగుతాయి, సౌఖ్యములు కలుగును. వాహన యోగాలు ఉన్నాయి, వాహనము కొంటారు, అలాగే ఇల్లు కట్టుకుంటారు, లేదా ప్లాటు కొనగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా విరివిగా ఉంటారు. బంధుమిత్రులతోనూ అందరితోనూ చాలా అనుకూలవంతముగా మెదలి మీరు మంచి మన్ననలు పొందటానికి చాలా అవకాశంగా ఎక్కువగా ఉంటుంది గాక. అన్ని రకాల అనుకూలతలు మీరు పొందగలుగుతున్నారు గాక. తర్వాత దైవానుకూలము అనేటువంటిది మీకు ఉన్నది. తప్పకుండా దైవానుకూలము చేత మీరు ముందడుగు వేయడమే జరుగుతుంది. మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకునేటప్పుడు నాకు అడ్డంకులు వస్తున్నాయే ప్రతిదీ కూడా అని అనుమానముగా ఉంటారు గాక. అయితే ఎటువంటి అనుమానము అక్కర్లేదు. తప్పకుండా ఆరంభములో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా తర్వాత మీకు విజయ పరంపరలో మీరు ముందుకు దూసుకుని వెళ్ళటానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి గాక. అన్ని వర్గాల వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.